వైట్ నైట్ అక్కడేమో మంచి కలర్లు కుర్రోడ్లాగా ఉన్నాడు ఢిల్లీలో ఎంపీ. అందరికీ నమస్కారం. మంత్రి నారా లోకేష్ కు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలందరూ కూడా ఆయనతో కాసేపు ముచ్చటించడం జరిగింది. వారందరితోటి కూడా సరదాగా మరి నారా లోకేష్ వారందరితో కూడా సరదాగా సంభాషించడం జరిగింది. ప్రత్యేకంగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గుర్తు చేసుకున్నారు. పక్కన కూడా మనకు విజువల్లో చూసినట్లయితే డైనమిక్ ఎమ్మెల్యే, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, కొండపి ఎమ్మెల్యే డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మనకి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని కూడా ప్రత్యేకంగా విజువల్స్ లో చూడవచ్చు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా లోకేష్ బాబును కలవటం జరిగింది. వీరందరితోటి అక్కడ కొందరు నామినేటెడ్ పదవులు పొందినటువంటి వారు, రియాజ్ ఎల్డీఏ చైర్మన్ గా ఉన్నటువంటి రియాజ్ కూడా వారందరితోటి లోకేష్ బాబు తోటి కూడా కలిసి కాసేపు వారందరూ సరదాగా ముచ్చటించుకోవటం జరిగింది. దాదాపుగా 2024 అధికారం చేపట్టిన తర్వాత లోకేష్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారని కూడా తెలియజేసుకోవచ్చు. మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మన ఎమ్మెల్యేలు దామచర్ల, కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, అదేవిధంగా డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి వీరందరితోటి కూడా లోకేష్ ఆప్యాయంగా పలకరించడం జరిగింది. రాబోయే రోజుల్లో వారికి కొన్ని దిశానిర్దేశాలు కూడా చేయటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నేతలంటే లోకేష్ బాబుకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉందని ఈ విజువల్ కనుక చూసినట్లయితే, వారితో ఆయన ముచ్చటించినటువంటి విధానం కనుక చూస్తే చాలా సరదాగా కూడా లోకేష్ బాబు మరి మన నేతలతోటి, మన ఎమ్మెల్యేలు, మంత్రులతోటి, ఎంపీలతోటి కూడా లోకేష్ బాబు సరదాగా గడిపారనేటువంటిది కూడా స్పష్టమవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి. ఈ ప్రయాణంలో ప్రజలకు మంచి జరగాలి. ఈ ప్రయాణంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణంలో కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భాల్లో మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవచ్చు. సో లోకేష్ నాయకత్వంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక మాగుంట తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా యంగ్ స్టార్స్. 2 సార్లు 3 సార్లు మాత్రమే రాజకీయంగా కూడా వారందరూ పోటీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి యువ నేత నారా లోకేష్ సారథ్యంలో కూడా వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి ప్రజాసేవలో పునరాంకితులు కావాలని మరి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. యంగ్ డైనమిక్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వీరందరి ప్రయాణం కూడా రాజకీయంగా సక్సెస్ కావాలని, రాబోయే రోజుల్లో వారందరూ కూడా మరి మరింత పురోభివృద్ధి, మరిన్ని పదవులు తీసుకురావాలని అక్కడ ఉన్నటువంటి నేతలు అయితే కోరుతా ఉన్నారు. ఇక్కడ వైట్ నైట్ అక్కడేమో మంచి కలర్లు కుర్రోడ్లాగా ఉన్నాడు ఢిల్లీలో ఎంపీ. ఏంటి నా పర్మిషన్ కావాలి సీనియర్లకు.